గాయస్ హలో అందరికీ. మన మంచిర్యాలలో సమ్మక్క సారక్క జాతరలో ఉన్నాం. మనం పొద్దున్నే వచ్చాము ఇక్కడికి. ఇంకా ఎవరు రాలేదు జనాభా, ఇప్పుడే వస్తున్నారు. ఇక జాతర చేరుకున్నాక మొదటి పనిగా అమ్మవారికి ఇంటికని ఇవ్వడానికి వెళ్ళాను. ఇక్కడ ఈ బుడ్డోళ్ళు అయితే అంత ఇంత కాదు, వస్తే ఏడుస్తాను. ఇక పొట్టిది ముఖ్యంగా చూపిస్తాను చూడండి, వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా టెంట్లు వేసుకుంటున్నారు. వ్యూ బాగుంది. ఇది అమ్మవారికి ఇంటికలు ఇచ్చే స్థలం. పుట్టోళ్ళు అయితే కొద్ది ఏడవడం లేదు. ఇక్కడ ఇదే అట్రాక్షన్. అమ్మవారికి ఇంటికలు ఇచ్చి ట్యాప్స్ కింద స్నానం చేసి బయలుదేరాం దర్శనానికి. పనిలో పనిగా నా ఈ ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలని అడగాలి అమ్మవారిని. ఇదే క్యూ లైన్. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది. తర్వాత వీడియోలో పెడతాను. ఫుల్ కవర్ అయ్యారు, మొత్తం నిండిపోయారు. ఇక చుట్టూ లైన్లు అన్నీ తిరిగి చేరుకున్నాం అమ్మ దగ్గరికి. ఇది సమ్మక్క గద్ద. డెకరేషన్స్ కూడా చాలా బాగున్నాయి. నైట్ లైటింగ్ అయితే ఇంకా బాగుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు నీట్గా. ఈ శ్రీ సారలమ్మ గద్దె. లైటింగ్స్ కూడా అన్ని మంచిగా ఏర్పాటు చేశారు పొద్దున. ఇక దర్శనం అయిపోయాక ఇంట్లోనే పూరీలను టమాటా కూర చేసుకొని వెళ్ళాం, తింటున్నాం. ఇప్పుడైతే ఇలా ఉంది వ్యూ. ఇంకెవ్వరు రాలేదు. ఇంతకుముందు పెట్టింది తర్వాత రోజు మార్నింగ్ వీడియో, అందుకే అంతమంది ఉన్నారు. మేము వెళ్ళింది ఫస్ట్ రోజు లేరు ఎవరు ఎక్కువ. తర్వాత ఒక్కొక్కరు వచ్చారు. చూడండి మొత్తం ఖాళీగా ఉంటారు. ఈ గద్దె మొత్తం ఫ్రీగా ఉంది. మీకు తర్వాత వీడియో చూపిస్తాను. మొత్తం కవర్ అయి ఉంటారు. మాకైతే ప్లేస్ చాలా బాగా దొరికింది. ఇక్కడ గద్దెల కాడనే ఉన్నాం. ఇక్కడే అమ్మవారు దగ్గరలో ఉంటుంది గద్దె. వెనకాల లైన్ ఉంటుంది. మరికాసేపట్లో పోయే పూజారులు వచ్చి
అమ్మవారి ఇద్దరు కూడా పూజ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ వలన ఇక్కడ ఉన్న దర్శనములు చాలా భక్తులు పెద్దవేడి కిందికి వెళ్ళగలరు. ఎంతో అంగరంగ వైభవంగా మరి మన మొదటి రోజు జాతర ప్రారంభమైందండి. జనంలోకి వస్తున్న మన వనదేవతలకు స్వాగతం పలుకుందాం. సారలమ్మ గారు గద్దెలపైకి చేరుకుంటారు. అనౌన్స్మెంట్ ఇచ్చారు సారలమ్మ వస్తున్నారని. సాయంత్రం సారలమ్మ వస్తారంట, రేపు సమ్మ. ఇక్కడ దర్శనం, పోలీసులు చాలా బందోబస్తులు ఉన్నారు ఇక్కడ. సాయంత్రం అవుతుంటే పెరుగుతుంది జనం. ఇప్పుడే అయ్యగారులు వచ్చి అమ్మవార్ల గది దగ్గర పూజ చేస్తారు. పూజ అయ్యేదాకా లైన్లో ఆపుతారు అందరు భక్తుల్ని. వీళ్ళందరూ అలా లైన్లో ఆగిన వారే. మళ్ళీ పూజ అయ్యాక రిలీజ్ చేస్తారు. ఇంకా మధ్యాహ్నానికి ఇక్కడికి వచ్చారు. ఇంతదాకా నేను మా లగేజ్. ఇంకా మధ్యాహ్నం వంట జరుగుతుంది. పైన టెంట్ వేసింది. ఇక అమ్మ వంట చేస్తుంది, చికెన్ కర్రీ. చూస్తేనే నోరు ఊరుతుంది. ఇక్కడ వంట ప్లేస్ ఉంది చుట్టూ. గుడి వెనుక సైడు ఇలా టెంట్లు వేసుకొని వంట చేసుకుంటాను. ఇక్కడ కూడా బాగా మంది ఉన్నారు. ఇది సాయంత్రం వ్యూ. సూర్యుడు బాగున్నాడు, మంచిగా కనబడుతాడు. పొద్దునకి ఇప్పుడు చూసాను ఎంతమంది వచ్చాను చూడండి సైడ్కు. పొద్దున అంతా ఖాళీ ఉండేది. ఇక గద్దె దగ్గర చూద్దాం. ఇదే లైటింగ్స్. సాయంత్రం లైటింగ్ బాగుంది ఇక్కడ. ఇంకా గద్దె దగ్గర RGB లైటింగ్ కూడా ఉంది. సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గర నైట్ ఆన్ చేస్తారు. చుట్టూ లైటింగ్స్ ఉన్నాయి. NSS NCC వాళ్ళని కూడా వాలంటీర్స్గా అపాయింట్ చేసిండ్రు. వాళ్ళు ఎప్పటికప్పుడు భక్తుల లైన్ క్లియర్ చేస్తూ ఏ సమస్య లేకుండా ఉంచారు. గద్దెల దగ్గర కూడా నీట్గా ఉంచారు వాళ్ళే. వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి. అక్కడ బ్రిడ్జ్ ఉంది చూసిండ్రా, అక్కడ ట్రైన్లు వెళ్తాను. ఇంకో ఇది ప్లేస్ పూర్తిగా. మేము అక్కడ వెనక దిక్కున్నాం పైన స్టెప్లో. మొత్తం నిండిపోయింది సాయంత్రానికి. పొద్దున ఇదంతా ఖాళీ ఉండేది. ఇప్పుడు అక్కడక్కడ చేపలు వేసుకుంటూ వెళ్ళిండ్రు సామాన్ పెట్టుకుంటూ. ఇక్కడ దాకా నిండిండ్రు. ఈ ట్రాంపలిన్ పొద్దున్న నుంచి అదే ఆట పిల్లలు. సాయంత్రం లైటింగ్స్ అన్నా నేను. ఇక సారలమ్మ వస్తున్నారంట, అనౌన్స్ చేసిండ్రు. టైం కొంచెం డిలే అయిందంట, వస్తున్నారు. ఇక సారలమ్మ వచ్చే సమయం అయింది, అనౌన్స్మెంట్ చేసిండ్రు. దగ్గరికి వచ్చిందంట. ఇక్కడ దేవుడు వస్తుంది కొందరికి.
కవర్ చేసింది మొత్తం. ఇది డ్రోన్స్ కూడా తీయచ్చు. సరళం ఇప్పుడే వచ్చారు. ప్రత్యేక దర్శన గేట్ ద్వారా పంపిస్తారు గద్దె దగ్గరికి అమ్మవారిని. అమ్మవారు అటు లైన్ నుంచి వెళ్తున్నారు. అమ్మవారు గద్దె చేరేదాకా భక్తుల దర్శనాన్ని కొద్దిసేపు ఆపారు. అందరు వీడియో తీసుకుంటున్నారు. అమ్మవారి గద్దె ఏరుకున్నారు. తెల్ల జెండా అది అదే మనకు గుర్తు. లోపలికి వెళ్ళాడు ఇప్పుడే. అమ్మవారిని గద్దె మీదకి తీసుకురావడం అంగరంగ వైభవంగా అమ్మవారిని తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్లో మరికొద్ది క్షణాల్లో అమ్మవారు ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. పెట్టుకొని పోతాను కానీ అనుకోలేదు. ఎలా పోతుంది తీసుకోవాలి ఏంటి ఇట్లా చాపిల్ కావచ్చు అక్కడ పెట్టగా చాపిల్ పోయిస్తలేదు అమ్మవారు ఎవరు పోలేదు ఎక్కువ వచ్చింది పోలీసు వారు చెప్పిన సూచనలు పాటించారు. వాలంటీర్స్ మరి ఇంకేంది
ఏం ఆకలి అవుతుంది? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు సమ్మక్క తల్లి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇప్పుడే వచ్చేసింది. మీరేం దిగులు పడద్దు. ఇంకా ఉన్నాను, చాలా సంతోషము. ఎందుకంటే ఇక్కడ నాన్న వచ్చేసి ఒక 15 నిమిషాలలో వస్తుంది.